హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ ఛానల్కి. సో ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అంటే ఏమిటి అండ్ యూట్యూబ్ మానిటైజేషన్ ద్వారా మనకు ఎలాంటి అమౌంట్ ఎలా వస్తుందో అలాగే దానికి కావాల్సినటువంటి కారణాలు మనమైతే తెలుసుకుందాం. సో ఒకవేళ మానిటైజేషన్ అయినటువంటి ఛానల్ ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే నా కంటెంట్ నచ్చుతుందో వాళ్ళైతే లైక్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ మానిటైజేషన్. ఓకే, ఈ యూట్యూబ్ మానిటైజేషన్ అంటే ఫస్ట్ ఎవరైతే వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ఛానల్లో వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకున్నటువంటి వీడియోస్ కానీ క్లిప్స్ కానీ ఏవైతే అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి అప్లోడ్ చేసినటువంటి వీడియోల పైన యాడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యాడ్స్ రావడం ద్వారా ఈ యాడ్ ద్వారా మీకైతే రెవెన్యూ అనేది వస్తుంది. దాన్ని మనం యాడ్ రెవెన్యూ లేదా మానిటైజేషన్ అవ్వడం, ఛానల్ ద్వారా అమౌంట్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకైతే యూట్యూబ్ ఛానల్ ద్వారా యూట్యూబ్ అనేది మానిటైజేషన్ అవ్వడం ద్వారా నీకైతే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమానికి చెప్తున్నా, మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే, ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని మీకు ఒక స్పెసిఫిక్ కంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ వెళ్తున్నారు. అలా అప్లోడ్ చేసినప్పుడు మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యింది. సో మానిటైజేషన్ అయ్యాక ఏం చేశారంటే దానిపైన కొన్ని యాడ్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు అప్లోడ్ చేసినటువంటి వీడియోల పైన కొన్ని యాడ్స్ అనేది రావడం జరుగుతుంది. అలా యాడ్స్ రావడం ద్వారా మీకైతే రెవెన్యూ అంటే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఆ యాడ్కి వచ్చిన మొత్తం అమౌంట్ మీకైతే ఇవ్వడం జరగదు. సో దాంట్లో కొంత భాగం యూట్యూబ్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో అలా మీరైతే ఆదాయం అనేది పొందవచ్చు. దాన్ని మనము యూట్యూబ్ మానిటైజేషన్ అని అంటాం. ఇప్పుడు మనం చూసాం యూట్యూబ్ మానిటైజేషన్ అయితే అమౌంట్ ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుందో చూసాం కదా. అలాగే యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వడానికి ఎలాంటి ఎలిజిబిలిటీ రూల్స్ అనేటివి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రూల్ వచ్చేసి మీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే క్రియేట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ అనేటివి 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. మన యూట్యూబ్ తెచ్చిన ఒక కొత్త రూల్ ఏమిటంటే 1000 కాకుండా ఇంతకుముందు 1000 ఉండే. సో ఇప్పుడు ఏమైందంటే అది కాస్త 500కి అయితే వచ్చేసింది. సో మీ యూట్యూబ్ ఛానల్లో 500 సబ్స్క్రైబర్స్ ఉండి అది ఫస్ట్ రూల్. అండ్ సెకండ్ రూల్ ఏమిటంటే లాస్ట్ 12 మంత్స్లో మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లాస్ట్ 12 మంత్స్ అంటే 1 ఇయర్ కదా, ఈ 365 డేస్లో కంప్లీట్ వాచ్ అవర్స్ ఎంత ఉండాలంటే 4000 ఉండాలి. ఇంతకుముందు 4000 ఉండే. ఇప్పుడు వచ్చిన కొత్త రూల్లో 3000 వాచ్ అవర్స్ అయితే ఉండాలి. ఇది లాంగ్ వీడియోలకి ఎక్కువ వాచ్ అవర్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి లాంగ్ వీడియోస్ అనేటివి లేకుండా మేము ఓన్లీ షార్ట్స్ చేస్తాం అనే వాళ్ళు ఉంటారు కదా, ఈ షార్ట్స్ చేసేవాళ్ళు 10 మిలియన్స్ వ్యూస్ అయితే ఇంతకుముందు ఉండే. ఇప్పుడు ఏంటంటే 90 డేస్ అంటే 3 మంత్స్లో మీకు 30 lakhs వ్యూస్ అయితే వచ్చి ఉండాలి షార్ట్స్కి. అప్పుడు మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రూల్ నెంబర్ 1 వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అండ్ రూల్ నెంబర్ 2 వచ్చేసి వాచ్ అవర్స్ 1 ఇయర్కి 365 డేస్కి మొత్తం వచ్చేసి 3000 వాచ్ అవర్స్ ఉండాలి. రూల్ నెంబర్ 3 వచ్చేసి ఎవరైతే షార్ట్స్ చేస్తారో ఈ షార్ట్స్ చేస్తే లాస్ట్ 90 డేస్ అంటే 3 months లోపు మొత్తము 30 lakhs వ్యూస్ అయితే వచ్చి ఉండాలి. అప్పుడైతే మా ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. థర్డ్ వన్ వచ్చేసి YPP అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. అంటే YPP యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే ఏమిటంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వడానికి ఉపయోగపడే ఒక ప్రోగ్రామ్. దీనివల్ల మనకేంటి ఉపయోగం అంటే నీ యూట్యూబ్ అనేది ఏదైతే ఛానల్ ఉందో ఈ యూట్యూబ్ అనేది నీ ఛానల్ని మనం YPPకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మానిటైజేషన్. అయితే ఇంతకుముందు చెప్పిన ఏవైతే 3 రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ వచ్చాక మీ ఛానల్ అని మీరైతే ఈ YPPకి అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి అయితే అప్లై చేసుకుంటే అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే మీ ఛానల్ని రివ్యూ చేస్తుంది, అంటే చెక్ చేస్తుంది. వాళ్ళు పెట్టినటువంటి రూల్స్ ఏవైతున్నాయో ఆ రూల్స్కు కరెక్ట్ ఉన్నాయా, పాటించారా లేదా అని. ఒకవేళ మీ రూల్స్ వాళ్ళకి కరెక్ట్గా మీరు రూల్స్ పాటించిన వాళ్ళైతే మీకైతే
మానిటైజేషన్ అవుతుంది మీ ఛానల్. సో మీకైతే యాక్టివ్ అయిపోతుంది. దానివల్ల మీకైతే నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోస్ ఏవైతున్నాయో వాటిపైన యాడ్స్ వచ్చి మీకైతే అమౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ వైపీపీ అనేది ఈ విధంగా మీ మానిటైజేషన్కి ఉపయోగపడుతుంది. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ రూల్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ రూల్ వచ్చేసి ఫస్ట్ రూల్ వచ్చేసి మీ ఏవైతే వీడియోలు చేస్తున్నారో ఆ వీడియోలు అనేటివి మీ ఒరిజినల్ అయ్యి ఉండాలి. ఓకే, మీరు సొంతంగా కంటెంట్ క్రియేట్ చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎలాంటి కాపీరైట్ అనేది ఉండకూడదు. అంటే వేరే వాళ్ళ యొక్క కంటెంట్ని మనమైతే యూజ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయకూడదు. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మీరు యూజ్ చేసేటటువంటి వర్డ్స్ అనేటివి ఏవైతే ఉంటాయో ఆ వర్డ్స్ అనేటివి వాళ్ళకి అర్థమయ్యే విధంగా అండ్ ఎలాంటి ఇబ్బందికరంగా ఉండకూడదు. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ చూసే వాళ్ళకి మీ యొక్క కంటెంట్ అనేది ఏదైతే మీరు కంటెంట్ ఇస్తున్నారో ఆ కంటెంట్ అనేది ఉపయోగకరంగా ఉండాలి. సో వాళ్ళకైతే మీరు ఇచ్చే కంటెంట్ అనేది బెనిఫిట్గా ఉండాలి. ఓకే, అవసరమయ్యే విధంగా ఉండాలి. ఇది మెయిన్ రూల్. కాపీరైట్ కంటెంట్ని వాడకూడదు. అలాగే అశ్లీల పదాలను కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలలో ఎలాంటివి వాడకుండా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము యూట్యూబ్ యొక్క రూల్స్ ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో వాటిని అయితే మనము అధిగమించకూడదు. అది కాకుండా వేరే చేసినామనుకో ఆ రూల్స్ని ఉల్లంఘించి చేస్తే కూడా మనమైతే మానిటైజేషన్ అవ్వదు. వీడియో ఛానలే మానిటైజేషన్ అవ్వదు. సో చాలామంది మేము ఎన్నో వీడియోలు పెడుతున్నాం. ఓకే, డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాము. అండ్ ఇప్పటికీ 1 year అయిపోయింది. ఇప్పటికీ మా ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వలేదు. అంటే మీరు ఒకసారి మీ ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఇస్తున్నారో రీచెక్ చేసుకోండి. అలాగే యూట్యూబ్ ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో అవి మీరు కరెక్ట్ ఫాలో అవుతున్నారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ మీరు ఇచ్చే కంటెంట్లో ఎలాంటి అశ్లీల పదాలు కానీ ఓకే నింద పదాలు కానీ యూజ్ చేస్తున్నారా చూసుకోండి. ఓకే, ఇలా యూజ్ చేసినట్టయితే కూడా మనకైతే మానిటైజేషన్ అవ్వదు. ఓకే, అలాగే మీరు అప్లోడ్ చేస్తున్నట్టు వీడియోస్ 90 daysలో ఓకే లేదంటే 1 year లోపల 3000 వాచ్ అవర్స్ అయితే ఉన్నాయా లేదా అనేది, అలాగే సబ్స్క్రైబర్స్ ఉన్నారా లేరా అనేది, అయినా మీ వీడియోలకి వ్యూస్ వస్తున్నాయా లేదా, ఓకే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నచ్చుతున్నాయా లేదా, ఓకే వాళ్ళకి నచ్చకపోతే కంటెంట్ అనేది మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ రీచెక్ చేసుకుంటే మీకు మళ్ళీ మానిటైజేషన్ అవ్వడానికి వీలు ఉంటుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు డబ్బు ఎలా వస్తుంది. సో ఈ డబ్బు ఎలా వస్తుందంటే మనకు వీడియోలు ఏవైతే అప్లోడ్ చేసామో ఆ వీడియోల పైన ఏవైతే యాడ్ వస్తాయో అంటే మానిటైజేషన్ యాక్టివ్ అయిన తర్వాత ఈ రూల్స్ అన్నీ ఓకే అయిన తర్వాత యూట్యూబ్ అనేది నీ ఛానల్ని రివ్యూ చేసిన తర్వాత అంటే ఏదైతే వైపీపీ అనే ప్రోగ్రామ్ ఉంది కదా అది నీ యూట్యూబ్ ఛానల్ని రివ్యూ చేసిన తర్వాత యాక్టివ్ అయిందనుకో అన్నీ ఓకే అయినాయనుకో యాక్టివ్ అనేది వస్తుంది. సో అప్పుడు నీ వీడియోస్ పైన యాడ్స్ వచ్చి దాని ద్వారా అయితే నీకు యాడ్ రెవెన్యూ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇలా నీ యూట్యూబ్ ఛానల్ నుంచి నీకైతే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. మనకు యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయింది, దాని ద్వారా అమౌంట్ వస్తుంది. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఈ మానిటైజేషన్ ఏదైతే నీ ఛానల్ మానిటైజేషన్ అయిందో ఈ మానిటైజేషన్ అనేది సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎలాంటి సిచ్యువేషన్లో నీ యొక్క యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ సస్పెండ్ అవుతుందంటే మేజర్గా నెంబర్ 1 వచ్చేసి నీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఇది కాపీరైట్ స్ట్రైక్ అనేది అవ్వకుండా ఉండాలి. ఓకే, ఒకవేళ కాపీరైట్ స్ట్రైక్ అయ్యిందనుకో నీ యొక్క మానిటైజేషన్ అనేది సస్పెండ్ అవ్వడం జరుగుతుంది నీ ఛానల్ పైన. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రిపీటెడ్ కంటెంట్ అనేది నీ యూట్యూబ్ ఛానల్లో యూజ్ చేయకూడదు. అంటే రిపీటెడ్గా ఎవరో చేసిన వీడియోని నేను తెచ్చి చేయడం ద్వారా అదైతే మానిటైజేషన్ అనేది సస్పెండ్ అవుతుంది. సో రిపీటెడ్గా యూజ్ చేయకూడదు కంటెంట్ని నీ యూట్యూబ్ ఛానల్లో. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ యొక్క గైడ్ లైన్స్ అనేటివి ఉల్లంఘించకూడదు. ఓకే, ఎలాంటి యూట్యూబ్ ఛానల్ గైడ్ లైన్ అనేది ఉల్లంఘించకుండా మనమైతే చేయాలి. ఒకవేళ ఉల్లంఘిస్తే మన యూట్యూబ్ ఛానల్కు మానిటైజేషన్ ఉంటుందిగా ఆ మానిటైజేషన్ అనేది సస్పెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది వారికి వ్యూస్ రావట్లేదని డబ్బులు ఇచ్చి వ్యూస్ అయితే తెప్పించుకుంటూ ఉంటారు. అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా అమౌంట్ పే చేసి సబ్స్క్రైబర్స్ అంటే ఫేక్ సబ్స్క్రైబర్స్ ఫేక్ వ్యూస్ తెచ్చుకోవడం వల్ల కూడా మనకైతే మానిటైజేషన్ అయితే సస్పెండ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల నీ యూట్యూబ్ ఛానల్ నుంచి ఎలాంటి ఆదాయం అనేది నీకు రాదు. సో
వీటన్నిటి మీరు అవాయిడ్ చేయాలి. లేదంటే జాగ్రత్త పడితే మీ మానిటైజేషన్ అనేది సస్పెండ్ అవ్వదు. ఒకవేళ ఇందులో ఏ ఒక్క ఒబే చేయకుండా మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యాక మీ యూట్యూబ్ మానిటైజేషన్ అనేది సస్పెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యూట్యూబ్ ఇలాంటి మంచి వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.